మీరు టీవీలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 8th సార్. 8 ఇయర్స్. 8 ఇయర్స్. 8 to 7 ఇయర్స్ అయింది సార్. ఓకే. దిస్ ఇస్ 8th ఇయర్. ఓకే. సో మొదటి నుంచే యూ వాంటెడ్ టు బికమ్ ఏ ఫిల్మ్ యాక్టర్ ఓన్లీ? అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను సార్. ఎక్కడ ఏ ఫిల్మ్స్? జక్కన్న, ఉంగరాల రాంబాబు, భలే భలే మగాడిపై మన మారుతి గారిది, అండ్ మేర్లపాక్ గాంధీ గారిది కృష్ణార్జున యుద్ధం. అప్పుడు మహేష్ విట్ట ఇందులో ఆర్టిస్ట్, నేను అందులో అసిస్టెంట్ డైరెక్టర్. రైట్. సో అలాగా చేసి మెల్లగా ఇంకా తెలిసిందే కదా సార్ కొన్ని. సో యూ వాంట్ యాక్టర్ గా అవుదామని వచ్చి యాక్టర్ అసిస్టెంట్ డైరెక్షన్ చేసుకొని తర్వాత నానిలాగా యాక్టర్ అవుతాం. అది చిన్నగా అలా ముందుకు వచ్చాను సార్. తర్వాత ఒక ఆడిషన్కి వెళ్ళడం, టీవీలో సెలెక్ట్ అవ్వడం. ఫస్ట్ ఏదో ఒక క్యారెక్టర్ అన్నారు, సెకండ్ హీరో అన్నారు, తర్వాత ఇమీడియట్గా హీరో అన్నారు. ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎందుకు పోగొట్టుకోవడం. అంటే నాకు ఒక గుర్తింపు, నేనేంటి చూపించుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి సార్. అది ఎనీథింగ్ యాజ్ అ ప్లాట్ఫామ్ ఇస్ అ ప్లాట్ఫామ్. సో నాకు డైరెక్ట్గా ఎక్కడ ఛాన్సెస్ రావట్లేదు. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను సార్. శైలజరెడ్డికి అల్లుడు క్యారెక్టర్, అందులో మురళీ శర్మ గారితో క్యారెక్టర్ చేశాను. మీరు మొత్తం స్క్రోల్ డౌన్ చేసుకుంటే టైటిల్స్లో అమర్దీప్ చౌదరి అని ఉంటుంది. ఇలాగ బోల్ సినిమాలు ఉన్నాయి, వెళ్ళాం, ఎగిరిపోయేవి చాలానే ఉన్నాయి. సో అలాగా కష్టపడుతూ మెల్లగా టీవీ నుంచి గుర్తింపు వచ్చింది సార్. సో ఆ గుర్తింపు తర్వాత బిగ్ బాస్ తర్వాత ఆ ఇమేజ్ని, దానికి ఉన్న ఒక ఇంపార్టెన్స్ని కరెక్ట్గా రైట్ వేలో ఇన్వెస్ట్ చేసుకున్నాను. రైట్. ఎక్కడ వాడాలో దాన్ని అక్కడే వాడాను. ఈరోజు సుమతి శతకంతో మీ అందరి ముందుకు వస్తున్నాను సార్. రైట్.